హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ జీబీఆర్ విలాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆల్జిబ్రాలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వీటిని షార్ట్కట్లో విత్ ఇన్ సెకండ్స్లో మనం ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూద్దాం. వీటికి చిన్న ఫార్ములాస్ ఉంటాయి, వీటిని గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది డెప్త్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో జస్ట్ షార్ట్కట్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, సో చూడండి, ఇక్కడ మనకి x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే x ప్లస్ 1/x² ఈక్వల్ టు a² మైనస్ 2 అవుతుంది. నెక్స్ట్ x మైనస్ 1/x ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు a² ప్లస్ 2 అవుతుంది. x ప్లస్ 1/x ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు a³ మైనస్ 3a అవుతుంది. ఫ్రెండ్స్, ఇవి మీకు ఈజీగా అర్థం కావాలంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థం అవుతాయి. ఓకేనా? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ 1/x ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే x² ప్లస్ 1/x² ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఈ ఫార్ములా అనేది మనకు ఫస్ట్ ఇక్కడ దీనిలానే ఉంది కదా. x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే x² ప్లస్ 1/x² ఇట్ ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ 2. దీన్ని బేస్ చేసుకొని ఇది చేయాలి. సో ఏ వాల్యూ ఎంత? ఇక్కడ 5. ఏ వాల్యూ ఎంత? 5. సో దీని నుండి ఏమవుతుంది? a² మైనస్ 2. a² అంటే a² మైనస్ 2. a² అంటే 5² మైనస్ 2. a² మీన్స్ 5² మీన్స్ 25. 25 మైనస్ 2 23. సో దేర్ఫోర్ x² ప్లస్ 1/x² ఇట్ ఈజ్ ఈక్వల్ టు 23. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. x ప్లస్ 1/x ఇట్ ఈజ్ ఈక్వల్ టు 9. దెన్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఎంత? సో x ప్లస్ 1/x ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఇక్కడ మనకి a² మైనస్ 2. సో a² మైనస్ 2 నుండి a² మీన్స్ ఇక్కడ 9. సో 9² మైనస్ 2. 9² అంటే 81 మైనస్ 2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 79. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 79. ఓకేనా? ఇంత షార్ట్ కట్లో చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఈ ఆన్సర్ని ఈ ఫార్ములా ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ x మైనస్ 1/x ఇట్ ఈజ్ ఈక్వల్ టు 8 అయితే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఎంత? దీనికి ఫార్ములా ఏంటి? నెక్స్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా x మైనస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే x² ప్లస్ 1/x² ఇట్ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 2. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వచ్చింది, మైనస్ ఉంటే ప్లస్ వచ్చింది. ఇలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో x² ప్లస్ 1/x² ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? a² ప్లస్ 2. a² అంటే ఎంత? ఇక్కడ 8. సో 8 హోల్ స్క్వేర్ ప్లస్ 2. 8 8 జా 64 ప్లస్ 2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 66. చూడండి, సింపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ x మైనస్ 1/x ఈక్వల్ టు 6. దెన్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఎంత ఎంత అని అడిగిండు అనుకోండి, మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు? a² ప్లస్ 2తోనే చేయొచ్చు. a² అంటే ఇక్కడ ఎంత? 6² ప్లస్ 2. 6² మీన్స్ 36 ప్లస్ 2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 38. 36 ప్లస్ 2 ఈక్వల్ టు 38. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ x ప్లస్ 1/x ఈక్వల్ టు 8 అయితే x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు ఎంత? మనకి ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఏంటది? x ప్లస్ 1/x ఏంటి? x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే x³ ప్లస్ 1/x³ ఇట్ ఈజ్ ఈక్వల్ టు a³ మైనస్ 3a. a³ మైనస్ 3a మీన్స్ ఏ అంటే ఇక్కడ ఎంత? 8. సో 8³ మైనస్ 3 ఏ అంటే 8. 8³ మీన్స్ 512 మైనస్ 3 8 జా 24. ఈ క్యూబ్స్ అనేది ఒక వీడియో చేశాను, కావాలంటే మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 512 మైనస్ 24 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 488. ఓకే, సింపుల్గా వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ x ప్లస్ 1/x ఈక్వల్ టు 2. దెన్ x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు ఎంత? సో x³ ప్లస్ 1/x³ ఫార్ములా ఏంటి? a³ మైనస్ 3a. a³ అంటే ఏంటి? ఇక్కడ 2. సో 2³ మైనస్ 3a అంటే 2. 2³ అంటే 8. 3 2 జా 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. 8 మైనస్ 6 ఈక్వల్ టు 2.
అవే కాకుండా ఆల్జిబ్రాలో ఇలా కూడా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్. ఒకసారి చూడండి. ఎక్స్ ప్లస్ 1/x = a అయితే ఎక్స్ మైనస్ 1/x = స్క్వేర్ రూట్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ a² - 4 ఫార్ములా ఇది. సో నెక్స్ట్ ఫార్ములా ఏంటి? ఎక్స్ మైనస్ 1/x = a అయితే ఎక్స్ ప్లస్ 1/x = అండర్ రూట్ ఆఫ్ a² + 4 అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది. ప్రాబ్లం ఎక్స్ ప్లస్ 1/x = 6 దెన్ ఎక్స్ మైనస్ 1/x = హౌ మచ్? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ ప్లస్ 1/x = a అయితే ఎక్స్ మైనస్ 1/x = అండర్ రూట్ ఆఫ్ a² - 4. ఈ ఫార్ములా నుండి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, a² అంటే ఎంత ఇక్కడ? 6. సో 6² అండర్ రూట్ ఆఫ్ 6² - 4 ఇట్ ఈస్ ఈక్వల్ టు 36 అండర్ రూట్ ఆఫ్ 36 - 4 ఇట్ ఈస్ ఈక్వల్ టు 36 - 4 అంటే 32. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ మైనస్ 1/x = 4 అయితే ఎక్స్ ప్లస్ 1/x = ఎంత? సో ఎక్స్ మైనస్ 1/x = a అయితే ఎక్స్ ప్లస్ 1/x = అండర్ రూట్ ఆఫ్ a² + 4. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఈ వాల్యూను ఫైండ్ అవుట్ చేద్దాం ఈజీగా. ఓకేనా? a అంటే ఎంత? 4 అండర్ రూట్ ఆఫ్ 4² + 4. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు 4² మీన్స్ 16 + 4 ఇట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 20. ఈ అండర్ రూట్ ఆఫ్ 20ని కూడా ఇంకా ఈజీగా మనం సింప్లిఫై చేయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 2√5. 2√5 అంటే √20. ఇలా మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా చాలా ఈజీగా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని, ఓకే ఫ్రెండ్స్, ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇలా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో వీటి గురించి పూర్తిగా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫార్ములాస్ ఎలా వచ్చాయో ఏమిటో అని. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.